హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. 10th తర్వాత ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నావా? ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకోవాలని నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావా? అండ్ అంతేకాకుండా టాప్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నావా? మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఈ పాడ్కాస్ట్ని చివరి వరకు చూడండి. చివరిలో మీకు ఒక ట్విస్ట్ కూడా ఉంది అండ్ ఆఫర్ కూడా ఉంది. అది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ని కొత్త ప్యాటర్న్లో ఎలా చదవాలండి? సో ఏపీ స్టూడెంట్స్ అందరికి అదే టెన్షన్. యాక్చువల్లీ న్యూ ప్యాటర్న్ ఈసారి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే ఈ న్యూ ప్యాటర్న్ ఎందుకు పెట్టారో మనం అర్థం చేసుకోవాలి. ఈ న్యూ ప్యాటర్న్ ఏంటంటే సిబిఎస్ఈ వాళ్ళు సిలబస్ ఎలా ఉంటుందో అలా ఆన్ పార్ తీసుకురావడానికి ఏపీ వాళ్ళు పెట్టారనమాట. దిస్ ఇస్ ది ఫస్ట్ టైం దర్ ఎక్స్పెరిమెంటింగ్. సో స్టూడెంట్స్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జనరలీ ఇలా న్యూ ప్యాటర్న్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు వాళ్ళు డిఫికల్ట్ పేపర్ ఇవ్వరు. సో ఇది గుడ్ న్యూస్. బేసికలీ ఏంటంటే ఇంకా 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఉన్నాయి. ఓన్లీ న్యూ ఎడిషన్ టు దిస్ ఇస్ 1 మార్క్ క్వశ్చన్స్. ఆ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా దాని మీద చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. 1 మార్క్ క్వశ్చన్ కూడా బేసిక్స్ మీద అడుగుతారు. వాళ్ళ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఏపీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటిల్ బేసిస్ మీదనే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఆర్ సింపుల్ ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు 1 మార్క్వి. అదొక్కటే డిఫరెన్స్ ఉంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇదివరకు స్టూడెంట్స్ 2 పేపర్స్ రాయాల్సి వచ్చేది, 1A 1B. ఈసారి మ్యాథ్స్ ఓన్లీ 1 పేపర్ 100 మార్క్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 75. సో ఆ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటే పేపర్ దే కెన్ ప్రిపేర్ ఆల్ అవుట్, గో ఆల్ అవుట్ అండ్ స్కోర్ గుడ్ మార్క్స్. ఓకే, సో ఈజీ పేపర్ అయితే వస్తుంది. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కొన్ని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, లాస్ట్ ఇయర్ వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్న చాప్టర్స్ కొన్ని ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కూడా పెట్టారనమాట. సో వాళ్ళకి స్టిల్ ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆ సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి. ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటుంది. ఆర్ మన ఛానల్లో కూడా మనం షార్ట్స్లో షేర్ చేసాము. ఆ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏవైతే చాప్టర్స్ వీళ్ళకి సిలబస్లో ఉన్నాయో ఆ క్వశ్చన్స్ వాళ్ళు రివైజ్ చేసుకుంటే చాలు. అంటే మొత్తం ఉంది. బేసికల్లీ ఏంటంటే ఫస్ట్ ఇయర్ కొన్ని టాపిక్స్, సెకండ్ ఇయర్లో కొన్ని టాపిక్స్, ఆ రెండు కంబైన్ చేసి పెట్టారనమాట. ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఫస్ట్ టైం న్యూ ప్యాటర్న్ కాబట్టి వాళ్ళు కూడా సింపుల్ క్వశ్చన్సే ఇస్తారు ఈసారి మోస్ట్ లైక్లీ. సో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ దాని మీద థరోగా ఉండాలి. ఆ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్, ఆ ఎక్సైజ్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకుంటే దే విల్ బీ ఇన్ అ ఫెంటాస్టిక్ పొజిషన్. ఈసారి ఫస్ట్ టైం కాబట్టి దే వోంట్ ఎక్స్పెరిమెంట్ మచ్, ఎందుకంటే సిలబస్ మారింది అండ్ స్టూడెంట్స్ కూడా కొంచెం డిఫికల్టీ ఉంటుంది కాబట్టి. అండ్ ఈసారి ఏపీ మనం ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ చూసినా కానీ మేజర్ సబ్జెక్ట్స్కి మంచిగా హాలిడేస్ కూడా వచ్చాయి. సో దే హ్యావ్ ఇనఫ్ టైమ్ టు ప్రిపేర్. సో ట్రస్ట్ ది ప్రిపరేషన్. రూమర్స్ ఏం నమ్మకండి, ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. వుడ్ బి మై అడ్వైస్ టు ది స్టూడెంట్స్. ఓకే, తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లేటెస్ట్ సబ్జెక్ట్స్ ఏంటంటే? ఇప్పుడు తెలంగాణ ఇంటర్మీడియట్లో ఏంటంటే మనకు తెలిసిందే లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టు ఈసారి కొంచెం తొందరగా స్టార్ట్ చేస్తున్నారు ఎగ్జామ్స్. ఫెబ్ లాస్ట్ వీక్లోనే స్టార్ట్ చేస్తున్నారు. ఒకటే అప్డేట్ ఏంటంటే 2B ఎగ్జామ్ ఏదైతే ఉందో బికాస్ ఆఫ్ ఫెస్టివల్ మధ్యలో రావడం వల్ల, హోలీ మధ్యలో రావడం వల్ల ఆ ఎగ్జామ్ కొంచెం పోస్ట్పోన్ చేశారు. సో 2B ఎగ్జామ్కి 2 days గ్యాప్ ఉండేది, ఇప్పుడు ఓన్లీ 1 day గ్యాప్ ఉందన్నమాట. 2B ఎగ్జామ్ జనరల్లీ 2B ఎగ్జామ్ టఫ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. సో ఆ ఎగ్జామ్ మీద కొంచెం కేర్ఫుల్లీ ముందరే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. వేరే ఎగ్జామ్స్ అన్నింటికి మినిమం 2 days హాలిడేస్ ఉన్నాయి, గ్యాప్ ఉంది. సో అది ప్రాబ్లం లేదు. ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్కి ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. సో అందరు ప్రాక్టికల్ ఎగ్జామ్స్తో బిజీ ఉన్నారు. 2-3 days బ్యాక్ కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి, మీరు కూడా చూసుంటారు. అది ఒక ప్రాక్టికల్ ఎగ్జామినర్ ఒక వీడియో పెట్టింది, లైక్ డ్రెస్సింగ్ సరిగ్గా చేసుకుని రాలేదు, సో వాళ్ళ మార్క్స్ పోతాయి అనేది. సో ఐ వుడ్ అడ్వైజ్ ది స్టూడెంట్స్ ప్రాపర్గా డ్రెస్ అయ్యి వెళ్ళండి. ఐ పర్సనలీ బిలీవ్ దట్ డ్రెస్సింగ్ ఎలా చేసుకున్నా కానీ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్. కానీ ఇన్విజిలేటర్స్ కొందరు అలా ఉన్నారు కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ డ్రెస్సింగ్. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి ఏంటంటే ఏదో వెళ్ళి రాసిస్తే వచ్చేస్తే మార్క్స్ అనుకుంటున్నారు, అలా రాదు. సో మీరు కూడా ఎక్స్పెరిమెంట్స్ అన్నీ థరోగా నేర్చుకోండి అండ్ రికార్డ్ తీసుకెళ్ళండి, హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. ప్రాపర్ వైవాకి కూడా ప్రాపర్ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మన బోర్డు ఆల్రెడీ ఒక గైడ్లైన్ ఇచ్చింది, వాటిల్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా లైట్ తీసుకోకండి, వుడ్ బి మై అడ్వైస్ టు ది తెలంగాణ స్టూడెంట్స్. సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, దాని తర్వాత దే కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దట్ బోర్డ్ ఎగ్జామ్స్. సైమల్టేనియస్లీ కూడా ప్రీ ఫైనల్స్ అవి రాస్తున్నాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అన్ని కాలేజెస్లో స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు. కొన్ని కాలేజెస్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ప్రీ ఫైనల్స్ని సీరియస్గా తీసుకోండి అని చెప్తాను స్టూడెంట్స్కి, బికాస్ ఆ ప్రీ ఫైనల్ పర్ఫార్మెన్సే ఫైనల్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ హెల్ప్ చేస్తుంది. సో దీస్ ఆర్ ది అప్డేట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి దే హ్యావ్ ఇనఫ్ గ్యాప్ బిట్వీన్ ఎగ్జామ్స్. తెలంగాణ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నీ నాట్ వరీ, సేమ్ లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ లాగానే ఉంది. ఏపీ వాళ్ళకి సిలబస్ మారింది కానీ తెలంగాణ వాళ్ళకి మారలేదు. సో తెలంగాణ స్టూడెంట్స్కి ఇవే అప్డేట్స్. సో ఐ విష్ దమ్ ది బెస్ట్ ఫర్ ది ఎగ్జామ్స్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రాపర్ ప్లాన్ ఏంటండి? ఇంటర్ ఎగ్జామ్స్కి ఫస్ట్ మనము చూడాల్సింది ఏంటంటే ఎనీ స్టూడెంట్ షుడ్ లుక్ ఎట్ ఏవి డిఫికల్ట్ సబ్జెక్ట్స్, ఏవి
యునో చేయొచ్చు. అండ్ ఏవి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీషు అండ్ లాంగ్వేజ్, ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత్, వాడెవర్, అది ఒక పార్ట్. సో ఈ ఇంగ్లీష్ సబ్జెక్టు, తెలుగు, సంస్కృత్ సబ్జెక్టు జనరలీ ఫెయిల్ అవ్వరు. అండ్ కొంచెం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి చదువుకుంటే సేమ్ ప్యాటర్న్ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి పేపర్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది. సో ఆ 2 సబ్జెక్ట్స్ ఎక్కువ వరీ అవ్వక్కర్లేదు. సో దానికి ఒక 3-4 days ఆఫ్ ప్రిపరేషన్ ఇస్ ఇనఫ్, అది సార్ట్ అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్ ఏంటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ. జనరలీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అబ్జర్వ్ చేసామంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిఫికల్ట్గా అడుగుతారు, కానీ బోర్డ్ ఎగ్జామ్స్లో సేమ్ అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సేమ్ అవే రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. జస్ట్ ఏంటంటే ఫిజిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏవైతే రిపీటెడ్ ఉంటాయో, జనరల్లీ థియరీ అడుగుతారు, ఆ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఫిజిక్స్, కెమిస్ట్రీకి లెటస్ సే డైలీ ఒక 1 hour ఒక రోజు ఫిజిక్స్, నెక్స్ట్ డే కెమిస్ట్రీ, అలా ఆల్టర్నేట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఆర్ కోర్ సబ్జెక్ట్స్. ఎంపీసీ స్టూడెంట్స్కి మ్యాథ్స్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి 1A 1B. 1A 1Bలో కూడా 1A ఈజ్ రిలేటివ్లీ స్కోరింగ్ అండ్ ఈజీ, 1B ఈజ్ డిఫికల్ట్. సో ఈ 1B సబ్జెక్ట్కి ఎక్కువ టైం పెట్టాలి. మనం స్టాటిస్టిక్స్ కూడా చూస్తే జనరలీ మాక్సిమం ఫెయిల్ అయ్యే పిల్లలందరూ 1B, ఆర్ మార్క్స్ పోగొట్టుకునే పిల్లలు కూడా 1B. కానీ ఆ 1B ఏంటంటే జనరలీ జామెట్రీ ఉంటుంది, ఆ జామెట్రీ ఉండడం వల్ల స్టూడెంట్స్కి డిఫికల్టీ ఉంటుంది. సో దాని మీద ఎవ్రీ డే దే హ్యావ్ టు డూ 1B ఫర్ షూర్. అంటే ఒక 1 hour దే హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఫర్ 1B ఎవ్రీ డే. దెన్ 1 hour దే కెన్ ఆల్టర్నేట్ బిట్వీన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. దెన్ 1 hour ఫర్ ప్రాక్టీస్, ఈ 2 చేసింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్. నెక్స్ట్ డే 1A చేస్తూ 1B ఫార్ములాస్ కూడా నేర్చుకుంటూ ఉండాలి. సో 1Bతో దే హ్యావ్ టు బీ ఇన్ రెగ్యులర్ టచ్. సేమ్ వే ఫర్ సెకండ్ ఇయర్. సో సేమ్ వే ఫర్ సెకండ్ ఇయర్ అనమాట. సెకండ్ ఇయర్లో ఏంటంటే 2A 2B సేమ్. 2B ఈజ్ మోర్ డిఫికల్ట్, సో 2B మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, దెన్ 2A, ఇలా ఆల్టర్నేట్ చేసుకుంటూ ఉండి దే హ్యావ్ టు ప్రిపేర్. అట్లీస్ట్ 3 to 4 hours ఆఫ్ టైమ్ దే హ్యావ్ టు అలోకేట్ ఫర్ ఐపీ ప్రిపరేషన్, అండ్ రిమైనింగ్ టైమ్ దే షుడ్ అలోకేట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. నేను ఇందాక చెప్పిన ఫార్ములాని ఇప్పుడు 3-4 hours ఐపీకి చదువుతుంటే 5-6 hours కాంపిటేటివ్ ఎగ్జామ్కి చదవాలన్నమాట. సో ఇలా వాళ్ళు ప్రిపరేషన్ ప్లాన్ వేసుకోవచ్చు. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ మోడల్స్ అన్నీ థరోగా ఉండాలి. తెలుగు అకాడమీలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ వాటి మీద థరోగా ఉండాలి. ఇప్పుడు ఎస్పెషల్లీ మార్క్స్ పోయేవి ఎక్కడంటే స్టూడెంట్స్కి షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ బాగానే ఇస్తున్నారు అందరూ, VSAQsలో మార్క్స్ పోతున్నాయి. సో VSAQ సెక్షన్ ఒక్క చాప్టర్ కూడా వదలకూడదు ఇఫ్ దే వాంట్ టు స్కోర్ ఫుల్ మార్క్స్ అనమాట. పాస్ అవ్వడానికి LAQs, SAQs చాలు, మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి VSAQs ఆర్ ఇంపార్టెంట్. సో ఈ VSAQs కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని VSAQs సాల్వ్ చేసుకుంటూ ఉంటే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.